స్టిల్ ఇప్పటికీ. అయితే నేను ఇక్కడ చెప్పదలిసింది ఏంటంటే, ఉలీవల కొండ యేసయ్య రాకడకు సిద్ధంగా ఉంది, కానీ సంఘము సిద్ధంగా లేదు. ఇంకా సూచక్రియలు, అద్భుత కార్యాలు, మహత్కార్యాలు, ఇది జరిగితే చాలు, అది జరిగితే చాలు, ఇది వస్తే చాలు, అది వస్తే చాలని ఎంతసేపు పిలుపులాడుకునే పిల్లకాయల్లాగా యేసుక్రీస్తు ప్రభువారిని ఒక అవసరతలు తీర్చుకునే ఆట బొమ్మలాగా చూస్తున్నారు. కానీ ఆయన త్వరగా రాబోతున్నాడు, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయగా వచ్చుచున్నాడు. రాకడ చాలా సమీపముగా ఉన్నది. ప్రస్తుత దేశీయ ప్రపంచ పరిస్థితులను కన్నులెత్తి చూస్తే పరిస్థితులేమి బాగుండాలి. కారణం ఏమిటంటే, జియోగ్రాఫికల్ గా చూసిన, ప్రవచనం ప్రకారం చూసిన, బిబ్లికల్ గా చూసిన యేసుక్రీస్తు రాకడకు సూచనలే ఇవన్నీ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇప్పుడు సంఘం ఏం చేయాలి? ఆశ కలిగి ప్రార్థన చేయాలి. దేని కొరకు? నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకు మనం ఆశ కలిగి ప్రార్థన చేయుదుము గాక. సమాజ కూటములను ప్రతిష్ఠించి మన సువార్త ప్రకటించుదుము గాక. అనేక మందికి బాప్తిస్మములు మనం ఇచ్చుదుము గాక. సేవ కొరకు అనేక మంది యవనస్తులను తయారు చేసి సేవ లేని ప్రాంతముల మీదకి మన వంతుకు మనము పంపించుదుము గాక. ఎందుకనంటే, వెండి బంగారములు సంపాదించుకోవడానికి ఇది సమయం కాదు. ఆస్తి సంపాదించుకోవడానికి ఇది సమయం కాదు. ఇళ్ళు సంపాదించుకోవడానికి ఇది సమయం కాదు. ఇది దేనికి సమయం అంటే, యేసుక్రీస్తు రాకడకు మనము సిద్ధపడుతూ అనేకులను సిద్ధపరచవలసిన అద్భుతమైన సమయం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని సంగమా, ఇప్పుడు ఈ ఒలీవల కొండకి జకర్యా ప్రవచన గ్రంథం 14:3-4 వచనాల ప్రకారం, ఇప్పుడు మత్తయి సువార్త 24లో మనం చదివాం. ఆయన ఏ కొండ మీద కూర్చొని ఉన్నాడు? ఇక్కడ చూడండి, యెహోవా వస్తాడని ఉంది. ఆ కొండ మీదకి చదవండి. జకర్యా ప్రవచన గ్రంథం 12:3లో ఏముంది? జకర్యా 14:3 ఇప్పుడు చదివిన వచ్చింది. యెహోవా బయలుదేరి. అబ్బా, ఎవరు బయలుదేరి వస్తారండి? మరి యెహోవా బయలుదేరి వస్తాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. చప్పట్లు కొట్టండి. యెహోవా బయలుదేరి వస్తాడు. ఆయన వచ్చి ఏ కొండ మీద దిగుతాడు? జానీ గారు, హీ ల్యాండెడ్ ఆన్ ద మౌంట్ ఆఫ్ ఆలివ్. ఒలీవల కొండ మీద దిగుతాడు. ఒలీవల కొండ మీద దిగినప్పుడు ఒలీవల కొండ నడిమికి విడిపోతుంది. మీకు తెలుసా, యేసయ్య పరలోకానికి వెళ్ళింది ఏ కొండ మీద?